సార్ మరి బయట మార్కెట్‌లో ఎందుకు అలోపతి కంటే హోమియోపతి అనేది కూడా ఒక డౌన్ అయిపోవడానికి అండ్ ఇంకా చెప్పాలి అనంటే అంత పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇచ్చేటప్పుడు ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు నమ్మట్లేదంటే మనం ఆల్రెడీ ఒక పద్ధతిలోకి వెళ్ళిపోయినాం. మీరు ఆల్రెడీ తీసుకున్నారు. ఈరోజు మీరు అది తీసుకోకపోతే సర్వే కాలేరు. అంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ దానిలో మనం మార్కెటింగ్ స్ట్రాటజీలో మునిగిపోయాం. స్లోగా సిస్టమ్ ఒక వ్యవస్థను ఏర్పరచుకున్నాం. హ్మ్. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, ఈ మెడికల్ పైన వచ్చే బిజినెస్ తోటి సర్వే అవుతున్నాయి. హుహు. మిమ్మల్ని కాదని చెప్పి హోమియోపతి ఎన్ని డెవలప్ చేస్తారు? ఈవెన్ అంతకంటే సిగ్గుచేటు ఏంటంటే ఆ. ఈ నీట్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఎంసెట్ నీట్ వ్యవస్థ, ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎంబీబీఎస్, ఫస్ట్ అంటే అప్పర్ ర్యాంక్, యా. లోవర్ ర్యాంక్ వస్తే హోమియోపతి. ఆహా. ఏంటండి ఇది దౌర్జన్యం కాకపోతే? అంటే టాలెంట్ ఉన్న వాళ్ళేమో అక్కడికి వెళ్ళాలి, టాలెంట్ లేని వాళ్ళేమో ఇక్కడికి వెళ్ళాలా? హ్మ్. ఇదే ఛాలెంజింగ్గా తీసుకొని మా అబ్బాయిని హోమియోపతి చేర్పించాను. హుహు. హోమియోపతి అనేది ఒక మెడికల్, ఈవెన్ ఆయుర్వేదిక్ కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఒక ఇండిపెండెంట్ సిస్టమ్, సమాజానికి మేలు చేయాలి. ఫస్ట్ ఇవే ఉండాలి. మీకు హై ర్యాంక్ వస్తే ఇవి ఇవ్వాలి, లో ర్యాంక్ వస్తే అలోపతి ఇవ్వాలి. మనం చూసే విధానంలో తేడా వస్తుంది. హ్మ్. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, ఈవెన్ గవర్నమెంట్స్ కూడా మెడిసిన్స్ ప్రమోట్ చేస్తున్నాయే కానీ హెల్త్ని ప్రమోట్ చేయడం లేదు. హెల్త్ని ప్రమోట్ చేయాలా? హెల్త్ని ప్రమోట్ చేయాలంటే కనుక నువ్వు ఏ మెడిసిన్స్ వాడకు. ఇప్పుడు అమెరికాలో మ్యాక్సిమం అంటే కనుక మనకి ఒక ఒబెసిటీ ప్రాబ్లం అనేది డైట్ వలన, ఫుడ్ వలన వచ్చిందే కానీ, బట్ మ్యాక్సిమం ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, గట్ ఇష్యూస్ కానీ, ఫిజికల్ బాడీ విషయాలు కానీ, ఏ ప్రాబ్లమ్స్ కూడా, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా లేవు. మనకు ఇంకా ఘోరం అయితే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన విషయాలు ఒక 20-30 ఇయర్స్ తర్వాత మీకే అర్థమవుతుంది. సార్ ఇప్పుడు డిజాస్టర్స్ చూడొచ్చు. ఇంకా ఘోరమైన సిచ్యువేషన్. అసలు ఒక హెల్తీ పర్సన్ మీరు చూడలేరు. ఘోరమైన సిచ్యువేషన్. మీరు డబ్బులు పెడదామన్నా సరే మీకు ఆరోగ్యం దొరకదు. డబ్బులు కాదు, మీరు ఏదో డబ్బులు సంపాదించుకున్న మాత్రం గొప్పలు అనుకోవద్దు. ఈరోజు ఆరోగ్యం సంపాదించుకున్నవాడే గొప్పవాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే యు ఆర్ ఏ హీరో. హెల్త్ అనేది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ పర్సన్కి 100% హెల్త్ ఉండదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఈరోజు ప్రాబ్లం వచ్చింది, నీ బాడీ తయారు చేసుకొని నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఈరోజు ప్రాబ్లం వచ్చింది, ఈ బాడీ నెక్స్ట్. ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఏ ఒక్క పర్సన్ కూడా 100% నేను హెల్తీగా ఉన్నాను చెప్పడానికి లేదు ఇక్కడ. ఇట్ ఈస్ అ ప్రాసెస్, డైలీ ప్రాసెస్, ఎవ్రీ మినిట్ ప్రాసెస్. సెల్యులార్ గ్రోత్ జరుగుతుంటుంది, సెల్యులార్ డిస్ట్రక్షన్ జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్లో కొంచెం ఒకరోజు ఈ హెల్త్ అనేది ఫుడ్ పైన డిపెండ్ అవుతుంది, మీ యొక్క సరౌండింగ్ కనెక్షన్స్ తోటి, ఎమోషన్స్ తోటి డిపెండ్ అవుతుంది, మీ యొక్క కెమికల్ సిస్టమ్ తోటి. అంటే ఇంకా మీరు ఏమైనా బాగా డిమాండ్ చేస్తే అది డిస్టర్బ్ అయితే దాంతో డిపెండ్ అయి ఉంటుంది. ఈ యొక్క గ్రావిటీతో కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. హెల్త్ అనేది ఇట్ ఈజ్ యువర్ నాట్ ఓన్. గవర్నమెంట్ ఏం చేయాలంటే కనుక హెల్త్ని కంపల్సరీ ఒక సోషల్ కాజ్గా తీసుకోవాలి. వదిలేసింది డాక్టర్లపైకి వదిలేయకూడదు. హెల్త్ అనేది ఇట్ ఈస్ గవర్నమెంట్ హెల్త్ సెక్యూరిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. నీ సోషల్ సెక్యూరిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, నీ హెల్త్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇవి చూసుకోవాలి కానీ ఇవి చూసుకోకుండా పబ్లిక్కి దీన్ని ఇచ్చేసి, హెల్త్ని ఇచ్చేసి మొత్తం డ్యామేజ్. ఈరోజు ఒక జవాన్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావాలన్నా సరే అల్లోపతే కారణం అవుతుంది. ఒక మిలిటరీ పర్సన్, మిలిటరీ పర్సన్ అంటే ఏంటి? మన ఉద్దేశంలో మిలిటరీ పర్సన్ ఈజ్ ఒక హెల్తీ పర్సన్, ఒక పర్ఫెక్ట్ పర్సన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పోలీసులు చూడండి ఎంత ఒబేస్గా ఉంటారు. ఎవరన్నా పోలీసులు ఒబేస్గా ఉంటారు, లావు ఉంటారా? చెప్తున్నా నేను. అంటే కనుక పోలీస్ అనే వ్యక్తి దొంగను పట్టుకోవడానికి, పరిగెత్తనీకి ఒక ఫిజికల్ స్టామినా, ఫిజిక్స్ ఇంపార్టెంట్. బొజ్జలు వేసుకొని ఉండడం కాదుగా చెప్తున్నా. అంటే కనుక మనకి ఇవన్నీ కూడా చిన్న సిస్టమ్స్ తోటి, చిన్న మోడర్నైజేషన్ అయిపోతుంది. ప్రపంచం అంతా కొత్త కంట్రీస్ తోటి, కొత్త సిస్టమ్స్తో స్ట్రాంగ్ అయిపోతున్నాయి. మనమేమో స్టిల్ ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, మనకున్న తెలివితేటలను పాడు చేసుకొని, మనకున్న ఆర్గానిక్ లైఫ్ని డ్యామేజ్ చేసుకొని, ఒక కెమికల్స్ తోటి ఈరోజు ఫార్మా బిజినెస్సే హైయెస్ట్ బిజినెస్ ఇన్ ది ఏపీ స్టేట్స్ అండ్ తెలుగు స్టేట్స్. ఇది రియల్ ఎస్టేట్, దానిలో రియల్ ఎస్టేట్లే తోపు అనుకుంటాం మనం. అవును, రియల్ ఎస్టేట్ మించిన ఇన్కమ్ అంతా ఫార్మా వాళ్ళ దగ్గరనే ఉంది. దీన్ని వెనకాల ఒక్కసారి ఆలోచించండి బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఓకే. అంటే వీళ్ళు ఎక్కువ మెడిసిన్స్ సప్లై చేస్తేనే వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. వీళ్ళు తక్కువ రేటుకి ఎక్కువ మెడిసిన్స్ సప్లై చేయడము, ప్లస్ డిమాండ్ ఎక్కువ ఉంది సొసైటీలో. సో మీకు డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది. మెడిసిన్స్ పైన మీ బతుకులన్నీ డిపెండ్ అయిపోతున్నాయి. మెడిసిన్ లేకపోతే, ఫుడ్ లేకపోయినా బతుకుతున్నారు కానీ మెడిసిన్ లేకపోతే బతకలేరు. అటువంటి కండిషన్స్ వచ్చేసరికి ఈరోజు టాప్ 5 ఫైనాన్షియల్ కంపెనీస్ ఏమున్నాయంటే కనుక అవి మెడికల్ కంపెనీసే ఉన్నాయి. ఎందుకంటే మెడిసిన్స్ సప్లై చేస్తున్నాం, ఇక్కడ సొసైటీని డ్యామేజ్ చేస్తున్నాం. డ్యామేజ్ అయిన సొసైటీని డిపెండెంట్ చేస్తున్నాం. డిపెండ్ అయిపోయినాక 18 వెనక కంపల్సరీ మనకు ఇంకా వేరే దారి లేదు. నార్త్ ఇండియాలో పోల్చుకుంటే ఎక్కువ విపరీతమైన యాంటీబయాటిక్స్ మనకంటే ఎక్కువ వాడతారు. సార్
ఇప్పుడు గవర్నమెంట్‌కి ఆఫ్టర్ 30 ఇయర్స్ ఏం జరగబోతుంది, ఏంటి అని చెప్పేసి మేధావులు కొంతమంది అనలైజ్ చేసి చెప్తూ ఉంటారు కదా! సో, మీలాంటి పర్సన్స్ ఎలా ఉండబోతుంది? ఈ మేధావులలో డాక్టర్ లేడే. అంటే ఈ మేధావులకి మొత్తం పూర్తి అవగాహన, అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా సరే సోషల్ సెక్యూరిటీ, ఫైనాన్స్ ఇవే ఉంటాయి కానీ ఒక బాడీ సిస్టమ్ పైన, న్యాచురల్ సిస్టమ్ పైన అటువంటి అసలు మన 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 సిస్టంలోనే లేదు. అక్కడ ఎడ్యుకేషన్ లేదు. స్కూల్లో పిల్లలకు హెల్త్ గురించి చెప్పాలి, చెప్పడంలే. మార్క్స్ వస్తే చాలు. ఎడ్యుకేషన్ వ్యవస్థ అట్లే ఉంది. మెడికల్ వ్యవస్థ ఇంకా ఘోరంగా ఉంది, ఇంకా ఘోరం అవుతుంది. కాదు సార్, అంత ప్రమోట్ చేస్తూ ఉన్నప్పుడు మన దగ్గర అంటే ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుందో గవర్నమెంట్ ఒకటి అనలైజ్ చేసేసుకొని మొత్తం ఉన్న తర్వాత ఇంకా ఫార్మా కంపెనీస్ కానీ అలోపతిని ఎందుకు ఇంకా ప్రమోట్ చేస్తున్నాయి? ప్రమోట్ అంటే ఇంక డిపెండ్ అయిపోయిన ఇన్కమ్. ఇక్కడ ఎకానమీ ఇంపార్టెంట్. ఎకానమీ అనేది ఈవెన్ అమెరికా కూడా ఫార్మా కంపెనీ పైన, ఎకానమీ పైన డిపెండ్ అయింది. ఎకానమీ అనేది అంటే ఇంకా పబ్లిక్ యొక్క మనీ, ఫుడ్ కంటే ఇంపార్టెంట్ మెడిసిన్స్. మెడిసిన్స్ పైన ఎక్కువ, ఫుడ్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఈరోజు రెస్టారెంట్ బిజినెస్ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా రెస్టారెంట్స్. మెడికల్ బిజినెస్ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా హాస్పిటల్స్. ఒకప్పుడు లేవు. ఒక చిన్న ఊరు నుంచి హైదరాబాద్ పెద్ద ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరికి వెళ్ళే లోపు నీ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకే, అమెరికాలో కూడా అంతే. ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే 2 వీక్స్ టైం, 2 మంత్స్ టైం ఉంటుంది. 2 మంత్స్లో నీ ప్రాబ్లం తగ్గిపోయింది. ఇక్కడ చిన్న లాజిక్. కరోనా టైంలో అన్ని మెడికల్ షాప్స్ బంద్, డాక్టర్లు అవైలబుల్ లేదు, బట్ అందరూ బాగానే ఉన్నారు. ఒక కరోనా ఎఫెక్ట్ ఒకటి తప్ప మెడికల్ బిజినెస్ అంతా తగ్గిపోయింది. అవును సార్. అంటే ఈ అసలు గవర్నమెంట్ కూడా ఆల్టర్నేటివ్ సిస్టంలోకి వెళ్ళి సమాజాన్ని ఇంకా మన సిస్టమ్స్ మార్చుకోవాల్సింది వస్తుంది. ఎక్కువ హెల్త్ ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక ఈరోజు మీరు న్యాయ వ్యవస్థలో సక్సెస్ కావాలన్నా హెల్త్ ఇంపార్టెంట్. ఈరోజు మీరు పోలీస్ వ్యవస్థలో సక్సెస్ కావాలన్నా హెల్త్ ఇంపార్టెంట్. ఈరోజు మీరు పొలిటికల్ వ్యవస్థలో సక్సెస్ కావాలన్నా హెల్త్ ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఒక జాబ్లో సక్సెస్ కావాలన్నా హెల్త్ ఇంపార్టెంట్. ఈ హెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది? మందులు వాడితే రాదు హెల్త్, కెమికల్స్ వాడితే రాదు. ఏ మెడిసిన్స్ వాడకపోతే మీకు హెల్త్ వస్తుంది. ఒకవేళ అవసరమైతే హోమియోపతి వాడితే మీ ఉన్న ప్రాబ్లం అనేది నెక్స్ట్కి వెళ్ళకుండా బ్యాక్ వెళ్ళిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. కొన్ని వేల కేసెస్, పైల్స్ కేసెస్. సార్ మాకు సర్జరీ జరిగింది, మళ్ళీ పైల్స్ వచ్చినాయి. ఆ పైల్స్ రానికి కారణం ఎవరు? అలోపతి మెడిసిన్స్. ఎందుకంటే ఈ పైల్స్ కాన్స్టిపేషన్ వలన వస్తాయి. కాన్స్టిపేషన్ గట్ ఇష్యూ వలన వస్తుంది. గట్ ఇష్యూస్ అలోపతి మెడిసిన్స్ వలన వస్తాయి. అర్థం మీకు? ఈ గట్ అనేది ఈరోజు ఒబెసిటీ కారణం గట్టే, అన్నింటికీ గట్టే కారణం. ఈరోజు పీసీఓడి కారణం గట్టే. ఈ గట్ని మనం ఫుడ్తో మేనేజ్ చేస్తున్నామే కానీ ట్రీట్ చేసుకోలేకపోతున్నాం అలోపతి మెడిసిన్స్తో. సో పైల్స్ ఆపరేషన్ అయిందా, పైల్స్ ఆపరేషన్ తర్వాత ఏమవుతుంది? ఈ ప్రాబ్లం నెక్స్ట్ కార్డియోవాస్కులర్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది, బీపీలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బీపీ వస్తుంది. పైల్స్ ఉండవు. సార్ నాకు ఒకప్పుడు పైల్స్ ఉండే, మీరు సర్జరీ చేశారు, తగ్గిపోయింది, మీరు మెడిసిన్ ఇచ్చారు, బట్ ఈరోజు బీపీ వచ్చింది. నువ్వు బీపీ డాక్టర్కి వెళ్ళే అంటాడు. మళ్ళీ బీపీ, సార్ నేను బీపీ వచ్చింది, మీరు మెడిసిన్ ఇచ్చారు, కంట్రోల్ అయిపోయింది, బాగానే ఉంది, ఇప్పుడు నాకు రాత్రి నిద్ర రావడం లేదు సార్ అంటాడు. సైకాట్రీ దగ్గరికి వెళ్ళామంటాడు. అయ్యా నేను సైకాట్రీ మెడిసిన్స్ ఇస్తాను, నీకు నిద్ర వస్తుంది, బాగా వస్తుంది సార్, ఎంత ఇచ్చినా సరే ఇంకా డే అంతా డల్గా ఉన్నా సార్, నా జీవితం అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి ఇంకా మళ్ళీ వేరే సిస్టమ్. అంటే అదే సిస్టంలో మనం కొట్టుకుంటున్నామే కానీ వేరే మెడికల్ సిస్టమ్స్ బాగున్నాయి, వేరే మెడికల్ సిస్టమ్ గురించి చదువుకోవాలా, తెలుసుకోవాలా, మీ ఈగో ప్రాబ్లం వల్ల ఆ మెడికల్ సిస్టమ్ గురించి మీరు తెలుసుకోలేకపోతున్నారనే విషయం గమనించలేకపోతున్నారు. ఈగోనే హోమియోపతికి తక్కువ అంచనా వేయడం అనేది ఒక ఈగోనే. మీకు తెలియదు, హోమియోపతి ఈజ్ అ సో మచ్ ఆఫ్ పవర్ఫుల్ సిస్టమ్, వండర్ఫుల్ సిస్టమ్, నేచర్ సిస్టమ్. ఇది నేచర్. సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, కాస్ట్ తక్కువ. ప్రైమరీ మెడిసిన్స్ ఎప్పుడైతే మీరు హోమియోపతి, ఆయుర్వేదిక్ వాడతారో అప్పుడే మీకు సెకండరీ ప్రాబ్లమ్స్ రావు. ఓకే.